ఇదంతా 6th 7th స్టూడెంట్స్ 5th 6th 7th. మీ డాడీ దాదాపు అందరూ బైక్ నడిపెట్టే వాళ్ళే ఉంటారు, ఎక్కువ శాతం మంది బైక్ అంత అవునా? మీ డాడీ బైక్ నడిపేటప్పుడు ఖచ్చితంగా మీరు మీ నాన్నని హెల్మెట్ పెట్టుకోమని మీరు స్ట్రాంగ్గా చెప్పాలి. ఇట్లా హెల్మెట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ స్ట్రాప్ ఉంటుంది, ఈ స్ట్రాప్ ఖచ్చితంగా పెట్టుకోమని చెప్పాలి. ఇది పెట్టుకుంటే రాదు. ఓకే, ఇది ఎందుకు అంటే ఏమన్నా మనకి యాక్సిడెంట్ అయినప్పుడు మన హెడ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మనకందరికీ ఇంట్లో ఫోన్ ఉంటుంది, కానీ ఆ 10,000 ఫోన్కి దాంట్లో స్క్రీన్ గార్డ్ వేపిస్తాం, పౌచ్ కొంటాం. ఫోన్ వాల్యూ ఎంత? 10,000 5,000 ఉంటుంది. దాంట్లో స్క్రీన్ గార్డు పౌచ్ అనేస్తుంది. మరి మన హెడ్, మన డాడీ హెడ్ ఎంత కాస్ట్? పోతే వస్తుందా? మరి హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోమని మీరు చెప్పాలి. మేము చెప్తే ఆ పోలీసులు ఇట్లుంటే అటు పడిపోదాంలే అనుకుంటారు, అంతేనా కదా? మేము రోడ్డు మీద వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఏం చేస్తారు మీ డాడీ మమ్మీ? కొద్దిసేపు ఆగిపోదాం, ఆగు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పోదాం, అవునా కదా? ఖచ్చితంగా మీరు చెప్పాలి, మీరు చెప్తే మారుతారు. డాడీ నువ్వు హెల్మెట్ పెట్టుకో, నీకేమన్నా అయితే మేము ఎంత బాధపడతాము. అందుకే మీరు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. ఇంకా మంచి గట్టి హెల్మెట్. ఈ హెడ్ వాల్యూ ఎంత? మనం 500 రూపాయల కోసం మనం చూడొద్దు. మంచి కాస్ట్లీ హెల్మెట్, మంచి గట్టిగా ఉన్న హెల్మెట్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఖచ్చితంగా స్ట్రాప్ పెట్టుకునేటట్టు మీ అందరికీ చెప్తారా? ఇంట్లో మీ డాడీ అందరికీ చెప్తారా? మిమ్మల్ని ముందు స్కూల్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లేటప్పుడు కానీ స్కూల్కి తీసుకొచ్చేటప్పుడు కూడా మీరు కూడా మిమ్మల్ని ముందు కూర్చోబెట్టుకున్నా వెనక కూర్చోబెట్టుకున్నా మీరు కూడా ఒక చిన్న హెల్మెట్ ఇవాళ చెప్పండి మీ డాడీకి, డాడీ ఒక 500 పోయినా మంచిదే, 1000 రూపాయలు పోయినా మంచిదే, మీరు కొనుక్కోండి హెల్మెట్, మాకు కూడా కొనండి. మీకేమన్నా అయితే మీ డాడీ మమ్మీ కూడా బాధపడతారు కదా, మీ డాడీకి ఏమైనా మీరు బాధపడతారు. సో హెల్మెట్ ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ చెప్తారా? ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మమ్మీ అడుగుతుంది, ఈరోజు స్కూల్లో ఏం పాఠం చెప్పిందని అడుగుతారు. అడుగుతుందా? నేనైతే అడుగుతా మా పిల్లల్ని, మీకు కూడా అడుగుతారు కదా, మేము పెట్టిన బాక్స్ తిన్నరా లేదా, స్కూల్లో ఏం లెసన్ చెప్పారని అడుగుతారు కదా. అట్లనే స్కూల్లో ఏం లెసన్ చెప్పినంటే ఇవాళ మాకు హాజీపూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ గారు వచ్చారు, 4 కానిస్టేబుల్ వచ్చారు, మన డాడీ హెల్మెట్ పెట్టుకోవాలని వాళ్ళు చెప్పారు, మీ ఇంట్లో హెల్మెట్ పెట్టుకోమని మేము చెప్తున్నాం. అంటే ఎంత ఇంపార్టెంట్ అది, అర్థమైనా? ఇది మీరు ఇంటికి పోయిన తర్వాత మీ మమ్మీకి డాడీకి అందరికీ చెప్పాలి. ఓకే.